సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామంలో ఉన్నాము. ఒక బాలుడు 8వ తరగతి చదివే బాలుడు ఆదివారం సాయంత్రం ఆటకని వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. అయితే అబ్బాయి కనపడట్లేదని చెప్పి తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మొత్తం బంధువులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అబ్బాయి వెంటనే నువ్వు వచ్చేయి, నేను బాగా చూసుకుంటామని చెప్పి చాలా ఆవేదన చెందుతున్నారు. బత్తిన శ్రీరామ్ 8వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి గురించి తల్లి చాలా ఆందోళన చెందుతుంది. అదేవిధంగా తన సోదరుడు చాలా బాధపడుతున్నాడు. తండ్రి అయితే ఆ అబ్బాయి గురించి వెతుకులాటలో భాగంగా విజయవాడ లేదా పరిసర ప్రాంతాల చుట్టుపక్కల అందరూ కూడా గ్రూపుల కింద విడిపోయి అబ్బాయిని వెతకడం అయితే ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఒకసారి మన తల్లిని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటి అబ్బాయి గురించి. ఒకసారి మనం శ్రీరామ్ తల్లిని అడిగి తెలుసుకుందాం. ఆదివారం నాడు అంతా కూడా యాక్టివ్ గానే ఉన్నాడని బాబు మాతో అప్పటి వరకు కూడా భోజనం చేశాడు. మధ్యాహ్నం వరకుని తమ్ముడు ఏదో యాక్టివిటీ ఇస్తే అది చేసుకోవడానికి కూడా మాతో పాటు కూర్చున్నాడు. ముగ్గురం కలిసి కూర్చుని గదిలో కూర్చుని చేసుకుంటున్నాము. అప్పటి వరకు కూర్చున్నాడు. అయితే నాకు సరిగ్గా రావట్లేదమ్మా అనేసి అంటే, నేను చేస్తానులే బాబు, నువ్వు వెళ్ళి ఆడుకో అయితే అనేసి అని చెప్తే సరే అయితే అనేసి బయటకు వచ్చాడు. సైకిల్ తీసుకుని వెళ్ళాక ఆడుకోవడానికి వెళ్ళే కదా అనేసి నేను అనుకున్నాను. ఒక 6 గంటల వరకు ఎప్పుడు ఎవ్రీ సండే ప్రతి సండే కూడా మ్యాచ్ అంటే ఇష్టం. అలాగే ఆడుకోవడానికి వెళ్తాడు. 6 అయ్యేటప్పటికి వచ్చేస్తూ ఉంటాడు. అలాగే వెళ్ళాడు, అలాగే వచ్చేస్తాడులే అనుకున్నాను నేను. అనుకుంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి అమ్మ ఇలా అన్నయ్య కనిపించలేదు, నేను అన్నీ ఎతికి చూసాను, నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పాడు. అప్పటి నుంచి ఒక 6:30 దగ్గర నుంచి ఎతకడం మొదలు పెట్టాము. ఎక్కడా కనిపించలేదు మాకు. వాళ్ళ కోసం మేము చాలా, తమ్ముడు కానీ వాళ్ళ డాడీ కానీ అందరం కూడా చాలా బాధపడుతున్నాము. బంగారు కన్నా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదమ్మా, నీకోసం నేను ఎలా ఉంటానో ఎలా చూస్తానో నీకు తెలియదా కన్నా, నా కోసం నువ్వు ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోయావు అసలనే, నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాను నేను. అంత అలాంటి నన్ను వదిలేసి వెళ్ళాలనిపించింది కన్నా నీకు. నా ముఖం అన్నా గుర్తు తెచ్చుకుని ఒకసారి వెనక్కి తిరిగి వచ్చే కన్నా నేనేమి అనవమ్మా. అసలు కొట్టమంటే కొట్టం, తిట్టమంటే తిట్టం, ఏటి అసలు ఎందుకు వెళ్ళమని కూడా నేను అడగను అసలు అని. ఏమి అన్నకన్నా వచ్చే బంగారు కొండ. చూసారు కదా, తల్లి చాలా చాలా బాధపడుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే వచ్చే నాన్న అని చెప్పి తన ఆవేదనతో తెలియజేస్తుంది. దయచేసి శ్రీరామ్, నువ్వు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా రేపు ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారు, అదేవిధంగా నీ తమ్ముడు చాలా బాధపడుతున్నాడు. మీ అమ్మమ్మ గారు అయితే నేనంటే చాలా ఇష్టం అండి, నన్ను నా మాట కాదనని చెప్పి మీ అమ్మమ్మ గారు కూడా బాధపడుతున్నారు. ఒకసారి చెప్పమ్మా మీ మనవడి గురించి. శ్రీరాము, అమ్మ ఎంత ఏడుతుందో, మమ్మల్ని అందరినీ మర్చిపోయావా? నా గురించి అన్న వచ్చి అమ్మ డాడీ అంటే ఏమంటారు, నేను డాడీతో నేను చెప్తాను. అమ్మ కూడా ఏమంది, ఎక్కడున్నా నువ్వు చిన్న ఫోన్ మాత్రం చెయ్యమ్మా. చూసారు కదా శ్రీరామ్, నువ్వు ఎక్కడున్నా మీ నాన్నగారి ఫోన్ నెంబర్ నీకు తెలుసు కాబట్టి నువ్వు వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి, నాన్న నేను పలానా చోట ఉన్నాను అని అంటే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చేస్తారు. సో నువ్వు ఎక్కడున్నా మీ నాన్నగారి నెంబర్కి ఫోన్ చేయడం, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నెంబర్ తెలిసినా వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి పలానా చోట ఉన్నానని చెప్పు. వాళ్ళే వచ్చి నీ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళే వచ్చి నిన్ను తీసుకువెళ్తారు. నువ్వేమీ అధైర్యపడకు, భయపడకు. నువ్వు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఫోన్ చేసి పలానా చోట ఉన్నానని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పు. ఇక్కడ చూసారు కదా, శ్రీరామ్ తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ అమ్మమ్మ గారు కానీ చాలా బాధపడుతున్నారు. తల్లి అయితే 2 రోజుల నుంచి కూడా చాలా బాధపడుతూ ఉంది. ఇక్కడ దయచేసి ఎక్కడున్నా సరే ఈ అబ్బాయి ఆచూకీ తెలిసిన వారు, మన సుమన్ టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా ఈ అబ్బాయి ఆచూకీ ఎక్కడన్నా మీరు చూస్తే కనుక వెంటనే దయచేసి పక్కనున్న ఫోన్ నెంబర్ కానీ లేదా నా నెంబరు అందులో టెలికాస్ట్ అవుతుంది, నా నెంబర్కి కానీ దయచేసి ఫోన్ చేసి ఎక్కడున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తల్లి ఆవేదనని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిందిగా కోరుచున్నాము. కెమెరామ్యాన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.